వేరే ఆలోచనలు లేకుండా, తర్వాత వేరే నమ్మకాలు మూఢనమ్మకాలు లేకుండా యేసయ్య మీద పటిష్టమైనటువంటి నమ్మకం కలిగి ఉండి మరే తల్లిని కూడా మన తల్లిగా స్వీకరించి చేస్తే మనకు అనేక అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అందరూ ప్రత్యేకించి ఆ విశ్వాస పటిష్టత కోసం ప్రార్థించేయండి. దానికి బాహ్య రూపంగా మన గుడి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకోండి. పునాది రాయిని ఆశ్రయిస్తాం. సర్వ సృష్టికర్తయగు ఓ సర్వేశ్వరుడా, మేము మేము స్తుతించుతున్నాము. చేరిన మాపై చూపుడు ఈ మూల రాయిని ఆశీర్వదింపుడు. ఈ భవన నిర్మాణము సురక్షితముగా కొనసాగి మీ గౌరవ మహిమల కొరకును మీ సంఘ ప్రజల ఉపయోగమునకును కోరుచునుగాక. ఆ ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరలోకమందుండు దేవవరపు స్నానం చేత ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. సదాకాలం కలుగునుగాక. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని మన ఈ ప్రయత్నాల్ని ప్రభు ఆశీర్వదించుగాక. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయలా, ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉండుట లాభం లేదయా. నే మేల్కొనియు ఉండుట లాభం లేదయా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ కృప నాకు చాలును దేవా, నీ కృప నాకు. గుడి చెప్పాలంటే చిత్తన్న పిలవండి. చిత్తన్న ఉన్నాడు. క్యాట్ తీసుకుంటారా? తీసుకుంటారా? రండి భాస్కర్ గారు, రండి. మూడు సార్లు వేయాలి భాస్కర్. దేవుడు ఆశ్రయించాలని మూడేసేది. పితాపుత్ర పవిత్రాత్మ. కొంచెం గ్యాప్, కొంచెం ఇప్పుడు నవ్వుతాను.
మీరు పట్టుకోండి జాగ్రత్త అండి అక్కడ ఒడ్డు పట్టుకో ప్లేట్ పట్టుకో ప్లేట్ పట్టుకో కొంచెం అక్కడ ఉండాలి తలకొని పెట్టుకుంటారు వడ్లాన్ని కలపకపోయినా ఆ పెద్దలు వేసి తినాలంటే అందరూ వేయండి ఇదిగమ్మా కందుకూరు అంగిరెడ్డి గారింటి ముందు అవునవును మామూలు కావాలి ఎల్లుండి రవీంద్ర రైతు కట్ట ఈరోజే ఈ స్థలం ఇచ్చిన ఆయన చనిపోయిన రోజు వర్ధన్ ఆనందం గారు బూరిగా ఆనందం గారు అని ఆయన చనిపోయిన రోజే జరగటం మాకు సంతోషంగా ఉంది మా మామగారే అదే అండి అవునండి అనుకోకుండా అసలు మీరు బాగా గట్టిగా లేదమ్మా గట్టిగా ప్రయత్నం చేయండి ఏం లేదు ఎందుకంటే తమి ఫాదర్ వచ్చి నాకు ఒక విషయం చెప్పారు మనం ప్రారంభం చేసుకుంటే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మీరు ఆత్మహత్యం లేకుండా ఇప్పుడు చూడు ఈ స్థలం ఇచ్చిన ఆయన చనిపోయిన రోజే ఈ రోజు అంటుండ అంటే ఆశీర్వాదం అట్లుంటుంది అనమాట. కాబట్టి దేవునికి మనం చిరుధాన్యం వేసినా కానీ మీకు ఈ సెట్ బంగారు వస్తుంది ఏమి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది తొందరగానే ఒకటి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫాదర్ గారు మీరు అందరితో గురి పెద్దలతో తీర్మానం బాగా ప్రార్థన చేసేయండి. ఊరికే మూఢనమ్మకాలు చేయగా ఏమి ఇది ఎంత పగిలిందంటే అది మాది ఇది మీ కొబ్బరికాయ కూడా తెలిసిపోయింది. రాండి 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 కోస్మేర్ గారు కోస్మేర్ గారు జాగ్రత్త అండి ఫాదర్ గారు ఒడ్డుకోండి బుజ్జి ముందు కదండి మరి ఇది 100% ఫలించిందంటే మీ దీవెనది భగవంతుడు మీకుండ కాబట్టి మేడం గారు కూడా చెప్పారు. మేడం గారు కూడా పంచాలి మీరు కొంచెం మాకు కూడా పంచండి ప్రేమ. ఓకే